slip number one. It will then Hindi channel. Or you start, then we will speak in Telugu together. जैसा ही ठीक समझो. Because I thought हिंदी में अच्छा नहीं आपको तेलुगु चैनल वाले दिखा देता. तेलुगु इम्पोर्टेंट है. तेलुगु चैनल से లేదా आप इंग्लिश में बोल लीजिए. That Telugu people will also understand. that we do. Okay ना. Okay. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అలాగే అంతర్వేదిలో వెలసిన నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు, రాష్ట్ర ప్రజలు, హిందువులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి, నిర్లక్ష్య ధోరణికి నిరసన తెలుపుతూ ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఇక్కడ మా నివాసంలో నాతో పాటు మా జాతీయ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, సీనియర్ నాయకులు వై సత్యకుమార్ గారు కూడా పాల్గొనడం జరుగుతోంది. అలాగే రాష్ట్రం నలుమూలల భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. అంతర్వేదిలో శనివారం రాత్రి ప్రసిద్ధ స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ రథం అగ్నికి ఆహుతి కావటం అందరి హృదయాలని, హిందువుల మనోభావాల్ని, స్వామివారి భక్తుల మనస్సుల్ని ఒక రకంగా కలిచివేసింది. ఘోరమైనటువంటి ఈ ఘటనను చూసి అందరి హృదయాల్లోనూ బాధ నిండిపోయింది. మరి అంత ఆ ఆలయం రథం తగలబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా బాధ కలిగించేటువంటి సంఘటన ఇది. దీని వెనుక ఖచ్చితంగా దుండగుల దుశ్చర్య ఉన్నది అని చెప్పి అందరికీ తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక్కటే ఘటన కాదు, రాష్ట్రంలో ఇటువంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ మధ్యకాలంలో. సో కాబట్టి వారి మనోభావాలకి దెబ్బతినకుండా ఈ ఘటనకు ఎవరు బాధ్యులైనా వారిని పట్టుకొని శిక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అలాగే బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథం కూడా ఈ మధ్యనే తగలబట్టం, పిఠాపురంలో మరి భగవంతుడి ఐడల్స్ కనిపించకపోవటం, కొన్ని చోట్ల డ్యామేజ్ చేయటం, ఇటువంటి ఘటనలు ఏవి జరిగినా అవేదో యాదృచ్ఛికంగా జరిగాయని, ఎవరో పిచ్చివాని చర్య అని చెప్పి చాలా లైట్గా తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే వారికి ఒక రకంగా చెప్పాలంటే వారికి చేయూతనిస్తున్నట్టుగానే మేము భావించవలసి ఉంటుంది.
అన్ని మతాల వారిని, అన్ని అన్ని దేవాలయాల్ని, అందరి ప్రార్థనా స్థలాల్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై, లా అండ్ ఆర్డర్ మిషనర్పై ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సమాన దృక్పథంతో పనిచేయటం లేదు. మొన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైందని చెప్పి మరి వందల సంఖ్యలో, బహుశా వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తే తమ ఆక్రందనను తెలియజేయటానికి, బాధను వ్యక్తపరచడానికి అక్కడికి వస్తే అనేక మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వారు వచ్చి అక్కడ మంత్రుల్ని అడిగి ఉండవచ్చు, ప్రశ్నించి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇది ప్రజలకు హక్కు కదా. ఎవరో నలుగురు అక్కడ దగ్గరలో, సమీపంలో చర్చిపై రాళ్లు వేశారు. మరి హిందువుల్ని అరెస్ట్ చేసి వారిని ఏదో తీవ్రవాదులుగా గుర్తించినట్లుగా ఉన్నారు. మరి వారిపైన చాలా సెక్షన్స్ పెట్టి వారు పోలీస్ స్టేషన్లో కూడా వారికి బెయిల్ దొరకకుండా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినటువంటి ప్రభుత్వం ఏ ధార్మిక సంస్థ పైన అటాక్ జరిగినా దాన్ని మేము సమర్థించాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నదే మా విధానం. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన సూత్రీకరణ ఏదైతే ఉందో దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. కానీ మీరు ఎవరో గుర్తు తెలియని నలుగురు రాళ్లు వేశారు అని చెప్పి 37 మందిని అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకు పంపించారే. మరి రథం పూర్తిగా 62 సంవత్సరాలు ప్రసిద్ధి కలిగినటువంటి రథం కాలిపోతే, అలాగే ఇటువంటి ఘటనే బెట్రగుంటలో జరిగితే, అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు రాష్ట్రంలో జరిగితే మరి వారిని ఎవరిని అరెస్ట్ చేయరే? ఒక రకంగా హిందూ వ్యతిరేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లుగా కాదా? దీనికి సమాధానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఓట్ల కోసం అయితే హిందువులు కావాలి, ఇటు వైసీపీకి కావాలి, అటు టీడీపీకి కావాలి. మాకు వారి ఓట్లు కావాలి, కానీ వారి మతాన్ని మేము తూట్లు పొడుస్తాం. ఇది అటు వైసీపీ అటు టీడీపీ చేసేటువంటి వాదన. రెండు ప్రభుత్వాలు కూడా మతపరమైన రాజకీయాలు చేస్తూ, మరి మైనారిటీస్ అపీజ్మెంట్ చేస్తూ హిందూ వ్యతిరేక విధానాలు గత ప్రభుత్వంలోనూ పాటించాయి, ఇప్పుడు కూడా పాటిస్తున్నాయి. సో మేము ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలు సమభావంతో చూడాలన్నదే మా భావన. కానీ మీరు అలా చూడటం లేదే. ఈ ప్రభుత్వం మరి చర్చిల నిర్మాణానికి పెద్ద సంఖ్యలో, పెద్ద మొత్తంలో ధనాన్ని మరి ఆ మతం వారికి ఇస్తోంది. మరి హిందువుల ఆలయ నిర్మాణానికి బడ్జెట్ నుంచి ఏమైనా నిధులు ఇచ్చారా? మరి కేవలం ఒక మతాన్ని ఈ రకంగా ప్రోత్సహించడం ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఇది సాధ్యమా? సెక్యులరిజం అంటే ఇదేనా? గత ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ 18-19 సంవత్సరంలో దాదాపుగా 39 కోట్ల రూపాయల్ని 54 జీవోల ద్వారా చర్చిల నిర్మాణానికి కేటాయించింది. చర్చిల నిర్మాణం చేపట్టడం ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యత కాదే? మరి మీరు ఏ రకంగా ధనాన్ని, ప్రజాధనాన్ని ఒక మత ప్రచారానికి, వారి ఆలయాల నిర్మాణానికి ఏ రకంగా ఇస్తున్నారు? హిందూ దేవాలయాలకు ఇవ్వలేదా? ఇచ్చేట్టుగా ఉంటే అందరికీ సమభావంతో చూడాలి కదా. దీన్ని ఖచ్చితంగా నేనైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని పత్రికాముఖంగా వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి దీన్ని సుయోమోటోగా స్వీకరించి, ఏ పార్టీల ప్రభుత్వాలైతే ప్రజాధనాన్ని ఈ రకంగా ఒక మతం వారి కోసం ఇచ్చిచ్చారో ఆ ధనాన్ని ఆ పార్టీలే చెల్లించేట్టుగా టీడీపీ, వైసీపీ తమ నిధుల్ని చర్చిల నిర్మాణానికి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎంతైనా కలెక్ట్ చేసి వారికి ఇవ్వండి, అది పబ్లిక్గా చెప్పుకోండి. కానీ ప్రజాధనాన్ని ఈ రకంగా ఇవ్వటానికి ఖచ్చితంగా అది ప్రజాస్వామ్య వ్యవస్థ, లౌకిక రాజ్యం ఒప్పుకోదు. సో కాబట్టి మరొకటి, టీడీపీ వారు వీరిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ నిజమైన చిత్తశుద్ధి మీకున్నదా? విజయవాడలో పుష్కరాల సమయంలో, కృష్ణ పుష్కరాల సమయంలో మరి దాదాపుగా 40 ఆలయాలని కూల్చివేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అప్పుడు మేము, మా ఇదే నాయకులు సోమవీరాజు గారు, మా మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు,
మరి మేము అప్పుడు అధికారంలో వారితో చిన్న భాగస్వామ్యం మాకున్నప్పటికీ దీన్ని మేము వ్యతిరేకించాం. మళ్ళా ఆలయాలు దండగని చెప్పారు. మనకు రోడ్లే ప్రధానం, ఆలయాలు పెద్దగా అవసరం లేదు అని చెప్పారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మళ్ళా ఆలయాలు నిర్మిస్తామన్నారు, ఏ ఒక్కటి నిర్మించలేదు. ఈ ప్రభుత్వంలో పెద్దలు చెప్పారు ఆలయాలు విజయవాడలో నిర్మిస్తామని, ఏ ఒక్కరూ నిర్మించడం లేదు. హిందూ దేవాలయాలకు మీరేమీ ఇవ్వకపోగా ఉన్న హిందూ దేవాలయాల ఆస్తుల్ని ఈ రకంగా తగలబెట్టే వారికి మీరు ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగానైనా మీరు సమర్థనిస్తున్నారు. అలాగే హిందూ దేవాలయాల భూముల్ని అనేక దేవాలయాల్లో నుంచి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి ఈ ధోరణిని ఇప్పటికైనా మానుకోవాలని, నిజమైన ప్రజాస్వామ్యంలో లౌకిక దేశంలో ఏ మతాన్ని ప్రోత్సహించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, అన్ని మత సంస్థల్ని, అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలని, దేవాలయాలని కాపాడవలసిన బాధ్యత మీపై ఉన్నదని, మీరు ఆ విధిని సరిగ్గా నిర్వర్తించడం లేదు కనుక ఈరోజే వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంతర్వేదిలో రథం ఏదైతే అగ్నికి ఆహుతయిందో దానిపైన పోలీస్ ఎంక్వైరీ పైన ఎవ్వరికీ నమ్మకం లేదు. ఎవరో పిచ్చివాడు చేశారంటారు. రోజుకో కొత్త కథనాన్ని చేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసేటువంటి ప్రయత్నం మానుకోండి. మీరు ఇక కథలు చెప్పొద్దు. తప్పనిసరిగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ దీనిలోకి వేయాలని, దానికి ఒక జడ్జిని నియమించేటప్పుడు కూడా హైకోర్టు సూచనతో నియమించాలని, అంతేగాని ప్రభుత్వ అజెండాను ముందుకు తీసుకువెళ్లే జడ్జిల్ని వెతికి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేయరాదని, దానికి ఒక నిబద్ధత ఉండాలని, రాష్ట్రంలో ఇటువంటి ఘటన గనక మరలా జరిగితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటుందని హెచ్చరిక జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి అన్ని దేవాలయాల ఆస్తుల్ని కాపాడటంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే హిందువుల ఆగ్రహం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా అల్లాడించేట్టుగా పైకి వస్తుందని, ఇటువంటి రాజకీయాలు ఇతర రాష్ట్రాల్లో కూడా చేశారు. చూసాం, మన ఉత్తరప్రదేశ్లో కూడా మేము చూసాం. కొన్ని హిందువులనేమో కులపరంగా ఓట్లు చీల్చి మరి మైనారిటీ ఓట్లని యాడ్ చేసుకొని మైనారిటీస్ని ఏదో ఒక రకంగా తమకు ప్రసన్నం చేసుకొని అప్రజాస్వామిక నిర్ణయాలు చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నించాయి. గతంలో సక్సెస్ అయినాయి ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలు. ఇక్కడ చేస్తున్న రాజకీయం కూడా అదే. ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా హిందువుల్ని కులాల వారీగా ఓట్లు కొల్లగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ మైనారిటీ ఓట్లని ప్రసన్నం చేసుకోవాలి అని హిందూ వ్యతిరేక విధానాలు ఇప్పుడు వైసీపీ, గతంలో టీడీపీ అవలంబించాయి. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్స్లో మరి అద్భుతంగా నిన్న ట్వీట్ చేశారు. కానీ ఎక్కడా హిందూ అన్న పదం మీకు కనిపించదు. హిందూ వ్యతిరేక అన్న నిర్ణయం రాదు. వారికి కూడా మైనారిటీ ఓట్సే కావాలి. వారికి కూడా ఇది కేవలం ఒక కంటి తుడుపు చర్యగా తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది తప్పితే చిత్తశుద్ధితో కాదు. సో కాబట్టి రాష్ట్ర హిందువులందరూ మతాన్ని కాపాడుకోవాలంటే మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అవసరం లేదు. కానీ దేవాలయాల ఆస్తుల్ని, దేవాలయాల పరిరక్షణని కొల్లగొట్టకుండా ఉంటే చాలు, ఇతర మతాలకి అన్యాక్రాంతం చేయకుండా ఉంటే చాలు. ఇటువంటి తమ రాజ్యాంగ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి నిర్వహిస్తుందని ఆశిస్తూ, నిర్వహించాలని వారికి తెలియచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఖచ్చితంగా హిందువులలో చైతన్యం తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించేలా భారతీయ జనతా పార్టీ ఉపక్రమిస్తూనే ఉంటుంది. సో కాబట్టి లైట్గా తీసుకోవద్దు. చాలా ప్రజల నుంచే చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. నేనే ప్రభుత్వానికి హెచ్చరికలు ప్రజల నుంచే ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. సో కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి తన ఈ యొక్క విస్మరించేటువంటి తత్వాన్ని వదులుకొని వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా జ్యుడిషియల్ ఎంక్వైరీని హైకోర్టు చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడి ఒక జడ్జిని నియమించి ఎంక్వైరీ చేయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీ నరసింహ. ఇప్పుడు
आप बोलिए तेलुगु तेलुगु इधर ना इन्हीं कर रहा हूँ मैं। देखो भाई फंस रहा है ये वाला फंस रहा है अरे मेरा दो नंदा फंस रहा है यो ठीक है फोन ये करेंगे ना क्या जी देख लो भाई आवाज आ रही तो आगे बढ़ाऊं वेट 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 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన నాటి నుంచి ఒక పథకం ప్రకారం హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులను చూస్తే ఇవి చెదురుమదురు ఘటనలు కాదని ఎవరో ఒక పథకం ప్రకారం ఏదో లబ్ధి కోసం ఒక విదేశీ మత వ్యాప్తి కోసం చేస్తున్న చర్యలుగా సమాజం భావిస్తోంది. అదే పనిగా హిందూ ఆలయాల్ని పవిత్ర రథాలని లక్ష్యంగా చేసుకుని కొంతమంది చేస్తున్న దాడుల్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మనసుల్లో అనేక అనుమానాలు కూడా ఇవి రేకెత్తిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి వారికి విధ్వంసం తప్ప నిర్మాణం తెలియదని ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి విధ్వంసకర ఎజెండా ఎంత తీవ్రంగా ఉందంటే ఇది కరోనా వైరస్ కన్నా ఒక పెద్ద మహమ్మారిగా ఆంధ్ర రాష్ట్రంలో అవతరించింది. కరోనా వైరస్ కైనా వ్యాక్సిన్ వస్తుందేమో కానీ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర అజెండా వైరస్కి వ్యాక్సిన్ లేదని ఇవాళ సంవత్సర కాలంలోనే ప్రజలు భావిస్తున్నారు. కొన్ని నెలలుగా ఒక పథకం ప్రకారం అనేక దేవాలయాల మీద బిట్రగుంట కానివ్వండి, పిఠాపురం కానివ్వండి, లేకపోతే సూర్యారావుపేట కానివ్వండి, చిత్తూరులో కానివ్వండి అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే చూద్దాం చూస్తూ కూర్చున్న ఈ ప్రభుత్వం నిన్న ఎక్కడో ఒక ప్రార్థనా మందిరం మీద ఎవరో దుండగులు దాడి చేశారని దానికోసం రాత్రికి రాత్రి వెంటనే స్పందించి అమాయకులైన హిందువుల్ని బాధ్యులుగా చేసి వారిని జైలుకు పంపించిన ప్రభుత్వం మరి ఇన్ని నెలలుగా వరుస దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారయ్యా? బాధ్యులు ఎవరో ఎందుకు గుర్తించలేకున్నారయ్యా? ఏమయ్యా అంటే వాళ్ళు చెప్తున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మానసిక రోగేట, వారు ఎవరో చేస్తున్నారట, లేదా ఎలక్ట్రిక్ కనెక్షన్ లేని చోట షార్ట్ సర్క్యూట్ జరిగిందట. ఆ రకంగా దాడులు చేస్తున్న ఆ మానసిక రోగి లేదా చేయిస్తున్న ఆ మానసిక రోగి ఎవరో ప్రభుత్వం వెంటనే చెప్పాలి. చెప్పకపోతే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దల్ని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో అభివృద్ధి పేరుతోనో లేదా రోడ్ల విస్తరణ పేరుతోనో ఒక మతం ఓట్ల కోసం మత రాజకీయాలకు పాల్పడి గత ప్రభుత్వం అనేక దేవాలయాలను కూల్చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్తూ ఒక పథకం ప్రకారం దాడులు చేస్తూ ఉంది. మీకు ప్రభుత్వ ధనాన్ని చర్చిల నిర్మాణానికి ఖర్చు చేస్తారు, ప్రభుత్వ ధనాన్ని పాస్టర్లకు జీతంగా చెల్లిస్తారు. అదే శ్రీశైలం వచ్చేసరికి ఆ గదుల్ని వేరే అన్యమతస్థులకు అద్దెకిస్తారు. సింహాచలం భూములను ఆక్రమణ కోసం అవకాశం కల్పిస్తారు. పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్ని కబలించడం కోసం ఒక జీవోని తీసుకొస్తారు. ఒక మతం మీద అంత ప్రేమ ఉంది, మరి ఉండడంలో తప్పులేదు. సరే, మీరు ఒక మతాన్ని నమ్ముతున్నారు, వ్యక్తులుగా నమ్మండి, కానీ దాని మీద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయకండి. అదే సమయంలో ఇంతమంది మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన హిందూ సమాజంలోని వ్యక్తుల గురించి మీకు పట్టలేదా? ఎందుకు వాళ్ళకి అంత వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? మిత్రులారా, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంది. ఊరికే చౌద్యం చూస్తూ కూర్చుని ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఇటువంటి దాడులని వారే ప్రేరేపిస్తున్నారేమో, ప్రోత్సహిస్తున్నారేమో అని ప్రజలు అనుకునే అవకాశం కూడా ఉంది. అందుకని వారు వెంటనే స్పందించి
దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంది స్వయంగా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా జీవీఎల్ గారు చెప్పినట్టుగా దీని మీద ఒక జడ్జి ద్వారా విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ రకమైన వివక్ష చూపదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్న పార్టీ. ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది జస్టిస్ ఫర్ ఆల్, అప్పీజ్మెంట్ ఆఫ్ నన్ అని. ఈ దేశంలో లౌకిక రాజ్యం గురించి, లౌకికవాదం గురించి మీరు మాట్లాడుతున్న వ్యక్తులు అన్ని వర్గాల్ని, సమాజంలోని అన్ని మతాల్ని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతేగాని మైనారిటీ ఓట్ల కోసం మెజారిటీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉండదు. సహనానికి పరీక్ష పెడితే ఇటువంటి నిర్ణయాలు మళ్ళీ పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. అదే సమయంలో హిందూ సమాజంలో సహనం ఎక్కువ కాబట్టి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనం ఎక్కువ కాబట్టి ఏం చేస్తారులే అని అనుకుంటే, గతంలో మనకు చాలా జరుగున్నాయి. హిందూ సమాజానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు కానీ భగవంతుడి విషయంలో వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఏం జరిగిందో చరిత్రలో లిఖితమై ఉంది. ఇటువంటి నిర్ణయాలు ఇంకా ముందు ముందు కొనసాగితే హిందూ సమాజం ఆగ్రహ జ్వాలల్లో ఈ ప్రభుత్వం, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తులు బూడిద అవుతారని నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. English also, English medium. In an unfortunate incident, intentionally, the great Lakshmi Narsimha Swami temple's chariot was burned to ashes on 6th of September, 1 a.m. early morning. Lakshmi Narsimha Swami temple is a unique temple situated at the banks of Godavari in East Godavari district. It is a unique temple which has been constructed at the Sangam of Godavari and Bay of Bengal, Ganga Sagar. 62 years old chariot was burnt to ashes. There is a conspiracy behind, because this is not the only case which happened in past few months. Number of incidences which already are explained by our leaders in Telugu language. In similar incidents in February in Nellore, when a chariot was burnt to ashes, the media, official media of YSRCP, they claim that this incident is caused by mentally retarded person. Similarly, in Guntur, Lord Ganesha Murti was destroyed. In Pithapuram, holy number of murtis were destroyed, mandirs were destroyed. In Suryaraupeta, again in East Godavari, a pastor destroyed old temple and allegedly has stolen the murtis of that, idols of that mandir. But no inquiry, no justice to Hindu deities, Hindu gods in Andhra Pradesh. And Chandrababu Naidu doesn't have any right to speak on this, because he did not do anything other than this. When he destroyed more than 35 temples in road widening, and at that time he said that road is more important than temples. One can agree with this argument if you reconstruct the temple again, which he assured but he did not.
YSRCP government also assured that we will reconstruct this temple, we will give them land, but they till date they have not done this. At that time we were in alliance with TDP, but even then our state president and now state president, then state president Kanna Lakshmi Narayan ji and present state president Somuvir Raju Garu and all Bharatiya Janata Party Karyakartas protested against the government of Telugu Desam Party during that period. So few months back in Varanasi there was a Atirudra organized by Ganpati Satchidananda Swami ji, and both Telugu speaking state presidents were present, and in that press conference I said that Sanatan Hindu Dharma is in danger in Andhra Pradesh. I repeat the statement today. When thousands of Hindu bhaktas, devotees gathered 2 days back to show their anger against the YSRCP government, there was an unfortunate incident. I heard that 3-4 stones were pelted on a church by some miscreants. We don't support these incidents, but I don't understand the mathematics that if 3-4 stones were pelted on church, then how Jagan Mohan's government can arrest 36 persons for that and police custody of 15 days for 3-4 stones pelted on church wrongly. We don't agree with that. लेकिन 4 पत्थर 34-36 लोग कैसे फेंक सकते हैं और उसके लिए 15 दिन की पुलिस कस्टडी दी जाती है, and where the 62-year-old chariot was burnt to ashes, not a single person arrested. And that is why our demand, Bharatiya Janata Party and Janasena together. I would like to note here that Janasena is with us. Pawan Kalyan Garu, Nadenla Manohar Garu, they all are with us, and they are also there in protest. Today also they are sitting along with us in protest of the incidents, not only one incident, but series of incidences happening in Andhra Pradesh. We strongly condemn and we warn Jagan Mohan Garu that don't check the patience of Hindus of Andhra Pradesh. And it will not be limited only to Andhra Pradesh. If such things happens in Andhra Pradesh again and again, and supporting a particular religion, my question to church leaders, my question to masjid leaders, mosque leaders, Muslim leaders of Andhra Pradesh, where they have disappeared? Why there is no press release from church protesting these incidents? Why there is no press release from Muslim leaders protesting these incidents? Because if you call this state as secular state, then all religious leaders should come together and demand for judicial inquiry, which Bharatiya Janata Party and Janasena has demanded. So my appeal to church leaders, my appeal to Muslim leaders of Andhra Pradesh to join and demand for judicial inquiry with sitting High Court judge for these incidents. And we want justice, and we will not stop until we get justice to our Hindu deities in Andhra Pradesh. And final question to Jagan Mohan Garu and YSRCP party, whether your slogan before elections was Rawali Jagan Kawali Jagan. Now has it changed to Rawali Jisu Kawali Jisu? इसमें से एडिट करके ले भी सकते हैं। हो गया आप इंग्लिश और हिंदी में इंग्लिश अच्छा ओके आई विल बी स्पीकिंग इन इंग्लिश एंड तेलुगु इंग्लिश एंड हिंदी नेशनल मीडिया तो सम ऑफ यू कैन यू कैन कैप्चर इट ओके ठीक है मैं आई विल स्पीक इन इंग्लिश बजे फ्लाइट है अनुमति हो तो 5 मिनट में निकलता हूँ मैं। आप चम्मच తీసుకొని రండి।
हाँ? ये नहीं अलग करें क्या? हाँ? अलग बाइट दे सकते हैं आपको, ये यही बैकग्राउंड यहीं पर ले लीजिए, हिंदी इंग्लिश वाले यहीं पर ले लीजिए। हमारा फेसबुक पे भी कैप्चर कर लो यार। हाँ, अलग से फेसबुक लाइव करो इसका। अलग से करें। प्रसाद लीजिए सब। सभी पत्रकार बंधु प्रसाद लेंगे। और कुछ है तो जल्दी पहले प्रसाद दे दो। मैं బెంగళూరు जा रहा हूँ ఇవ్వలేరు. अच्छा నేను అట్లా కూర్చొని ఆఫీస్లో అట్లా కనిపించేసి వెళ్ళిపోదాం అనుకున్నా, మన చూసుకునే ఇంకా ती फोटो ती